Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మరో ప్రాంతీయ పార్టీ అంతానికి బీజేపీ స్కెచ్ వేసింది. దేశంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని గమనిస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. సమాజ్వాదీ పార్టీపై మోదీ, అమిత్ షా ఫోకస్ పెట్టారు. ఎస్పీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ను పావుగా వాడుకునేటువంటి ఎత్తుగడకి ప్లాన్ వేసింది బీజేపీ. అఖిలేష్ యాదవ్ను జైలుకు పంపేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో పెను సంచలనంగా దీన్ని చెప్పొచ్చు. పార్టీలో చీలికకు యత్నాలు జరుగుతున్నాయని యూపీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఓంప్రకాష్ రాజ్భర్ కామెంట్ చేశారు. సమాజ్వాదీ పార్టీలో పెద్ద ఎత్తున విభజన జరగబోతోందని ఓంప్రకాష్ అన్నారు. పలువురు సీనియర్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కామెంట్ చేశారు. రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వంలో చీలిక అని కూడా ఓంప్రకాష్ చెప్పారు. అమిత్ షాకు రామ్ గోపాల్ యాదవ్ లేఖ ఇచ్చారని కూడా ఓంప్రకాష్ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనంగా చెప్పాలి. ఇండి కూటమిలో ఒకవేళ అటువంటి పరిణామాలు జరిగితే ఏం జరగబోతుందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. अपने परिवार को बचाने के लिए सीबीआई ने जो खनन वाले में एफआईआर किया है उसमें गायत्री प्रजापति जेल में है, अखिलेश जी बाहर हैं, तो अपने परिवार के बचाव को लेकर के राम गोपाल जी ने एक चिट्ठी अमित शाह जी को दिया है कि हम लोग आपके साथ हैं, जितने भी विधायक की आवश्यकता है उसकी सूची ये है, आप उनको बुला के अपना पार्टी ज्वाइन करा लीजिए. यही तो राम गोपाल ने चिट्ठी दी है. आप देखिएगा, आपके स्क्रीन पर चलेगा, तब तो विश्वास करेंगे. राम गोपाल जी టార్గెట్ ప్రాంతీయ పార్టీలు. భారతదేశంలో ప్రాంతీయ పార్టీల్ని మాయం చేయడానికి ఒక రాజకీయ ఎత్తుగడ కొనసాగుతోంది. అది ఏ పార్టీ ఏంటనే సంగతి పక్కన పెడితే మరొక ప్రాంతీయ పార్టీ అంటే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ని ఏలినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ములాయం సింగ్ యాదవ్ స్థాపించినటువంటి పార్టీ అది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరొక ప్రాంతీయ పార్టీ మాయం అవబోతోంది. అఖిలేష్ యాదవ్ పార్టీని చీల్చి దీనికి సంబంధించి పార్టీని మాయం చేసేటువంటి ఎత్తుగడ అంటారా, లేకపోతే రాజకీయంగా ఇండి కూటమిలో చీలికలు తెచ్చేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇండి కూటమిని బలహీనపరిచేటువంటిదా? వచ్చే ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీలే పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మరి దేశవ్యాప్తంగా రెండు పార్టీల విధానమే తెరపైకి వచ్చే రోజులు దగ్గర పడ్డాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ప్రాంతీయ పార్టీ, దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను బీజేపీ టార్గెట్ చేసింది. ఇప్పటికే గత 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియానే తృణమూల్ను టార్గెట్ చేసింది. మరోపక్క మహారాష్ట్రలో శివసేన యూబీటీని కూడా టార్గెట్ చేసిన నేపథ్యం. అయితే బీజేపీ రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీని టార్గెట్ చేయబోతుంది అనేది కూడా అంత చిక్కని వ్యవహారం. ఎందుకంటే యూపీ లాంటి ఈ రాష్ట్రంలో 2027లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఈ అఖిలేష్ యాదవ్ అత్యంత బలమైన నాయకుడు, యూపీలో అత్యంత బలమైన నాయకుడు అఖిలేష్ యాదవ్ ను అస్థిరతపరచడానికి, మరోపక్క పార్టీని చీల్చడానికి విశ్వ ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ గోపాల్ యాదవ్ కావచ్చు, మరో నేత కావచ్చు, ఏదొక బలమైన నేతను ప్రాంతీయ పార్టీల నుంచి చీల్చడం, ఆ చీలిక వర్గంలో మెజార్టీ ఎమ్మెల్యేలను అటువైపు పంపించడం, ఆ పార్టీ గుర్తు లాగేయడం, ఆ పార్టీకి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలన్నీ గుప్పెట్లు పెట్టుకోవడం, ఇది వరుసగా బీజేపీ చేస్తున్న రాజకీయం. దేశంలో రాబోయే రోజుల్లో దాదాపు ప్రాంతీయ పార్టీలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసినప్పటికీ అక్కడ ఆంధ్రాలో వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, మరోపక్క తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్షం ఉంది. రాబోయే రోజుల్లో అధికార పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీల వైపు పార్టీలను టార్గెట్ చేస్తారా, మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న పార్టీని టార్గెట్ చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లో నేరుగా ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి మహారాష్ట్ర కావచ్చు, యూపీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలా వరుసగా ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో నేతలను చీల్చడం, వారిని ఆ పార్టీలో విలీనం చేసుకోవడం, మరోపక్క విలీన పక్షాన్ని ఏర్పాటు చేయడం, శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేల వైపు స్పీకర్ ప్రతిపక్ష నేతగా గుర్తించడం, ఈ వరుసగా జరుగుతున్న పరిణామం. అయితే ఇక్కడ యూపీలో వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో కీలకంగా ఉన్న అఖిలేష్ యాదవ్ పార్టీని చీల్చడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రామ్ గోపాల్ యాదవ్, ఎస్పీలో సీనియర్ నేతగా ఉన్న రామ్ గోపాల్ యాదవ్ పావుగా వాడుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క ఇప్పటికే ఓం ప్రకాష్ గారు కూడా నేరుగా
రామ్ గోపాల్ యాదవ్ అమిత్ షాకి లేఖ రాశారంటూ ఒక బాంబు పేల్చారు. అయితే చూడాలి రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల ఉనికి ఉంటుందా ఉండదా. అంటే పశ్చిమ బెంగాల్లో సక్సెస్ అయింది, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన విషయంలో కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో అఖిలేష్ యాదవ్ పార్టీకి సంబంధించి ఏంటి టార్గెట్? ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, ఇక్కడ అక్కడ అని లేదు, కంప్లీట్ గా గతంలో ఏలినటువంటి పార్టీలు ప్రస్తుతం మరి నాయకత్వలేమితో బలహీనంగా ఉన్నటువంటి పార్టీలా, లేకపోతే అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నటువంటి దిగువ స్థాయి నేతల్ని చీల్చేటువంటి ప్రయత్నమా? మొత్తంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడ ఏ విధంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? రాబోయే ఎన్నికలే ప్రధానమైనటువంటి టార్గెట్. గత 2024 ఎన్నికల్లో తిన్నటువంటి దెబ్బ 2029 ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి అటువంటి దెబ్బ మళ్ళీ తినకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం అంటారా, లేకపోతే ఈ విధంగా టార్గెట్ చేస్తేనే తప్ప భారతీయ జనతా పార్టీ బలపడేటువంటి ఛాన్సెస్ లేవా అనే ఒక ప్రశ్న. అంటే ఏంటి దీనికి సంబంధించి ప్రాంతీయ పార్టీలని ఆ స్థాయిలో టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనే మాట, దాన్ని ఎలా చూడొచ్చు? మురళి, బీజేపీ ఇప్పటికే అత్యంత బలంగా ఉంది. దేశంలో దాదాపు 20 రాష్ట్రాల వరకు అటు కూటమితోనూ ఇటు సొంతంగానూ అధికారంలో ఉంది బీజేపీ ఇప్పుడు మళ్ళీ బలపడే అవకాశం లేదు. ఎందుకంటే యూపీ లాంటి రాష్ట్రంలో బీజేపీ బలంగానే ఉంది. అక్కడ అఖిలేష్ యాదవ్ ప్రతిపక్షంలో ఉన్నారు, అక్కడ యోగి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అఖిలేష్ యాదవ్ టార్గెట్ చేయడమే కాదు, దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, కేవలం జాతీయ పార్టీలే కొనసాగాలనే నేపథ్యంలోనే బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్ బీజేపీకి, వచ్చే ఎన్నికలే టార్గెట్. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందాలి, డీలిమిటేషన్ జరగాలి, జమిలీ ఎన్నికలు జరగాలి, మరోసారి కేంద్రంలో అధికారం రావాలి. ఇదే వ్యూహంతో నరేంద్ర మోడీ, అమిత్ షా స్కెచ్లేస్తున్నారు. 2029 ఎన్నికలే టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దక్షిణ భారతదేశంలో విచ్ఛిన్న స్థాయి ఇంకా మొదలు పెట్టలేదు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఆ ప్రమాదకరమైన గంటికలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకసారి ఇప్పటికే శివసేన లాంటి యూబీటీ శివసేన ఒకసారి గెలిచి, రెండోసారి కూడా ఉన్న 9 మంది ఎంపీల్లో మరో 6గురిని చీల్చడం వెనుక బీజేపీ ఉందనేది అక్షర సత్యం, అది అందరికీ తెలుస్తుంది. అయితే ఇలా వరుసగా మొదలు పెడితే ఏ రాష్ట్రాల్లో ఎలా ముందుకెళ్తారు, ఏ ప్రాంతీయ పార్టీని చీలుస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి. దక్షిణ భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీల వైపు దృష్టి పెడతారా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల వైపు దృష్టి పెడతారా అనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాలను ప్రాంతీయ పార్టీలు అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎక్కడ కూడా బీజేపీని అడ్డుకునే పరిస్థితి లేదు. మహారాష్ట్ర, ఇటు మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతంలో ఏకంగా ఒక సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరిస్తేనే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న పరిస్థితి లేదు, ఢీకొట్టిన పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా బీజేపీ చేసే విచ్ఛిన్నకర రాజకీయాలు, విచ్ఛిన్నకర ఆలోచనలను అడ్డుకునే శక్తి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా లేదు. కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలను చీలిస్తే దాదాపు కాంగ్రెస్ పార్టీ ఒంటరి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓడించడం దేశవ్యాప్తంగా అది అలవాటైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓడించుకుంటారు కాబట్టి కాంగ్రెస్ మాకు పోటీ కాదనే యోచనలో బీజేపీ వ్యూహాలు, అంటే అదే అదునుగా కూడా అక్కడ కూడా చీలికలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని తెప్పించుకున్న తర్వాతే ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది అనేటువంటి మాట. రాబోయే రోజుల్లో కర్ణాటక కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు, మరోవైపు తెలంగాణ కూడా కావచ్చు అనేటువంటి మాట. ఏంటి దానికి సంబంధించి? మురళి, ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని, కర్ణాటక గాని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని చీల్చదు అని చెప్పడానికి ఎలాంటి సమాచారం మన దగ్గర ఉండదు. ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ వైపు ఎప్పుడు దృష్టి పెడతారా అనేది అంచనా కూడా అందని విషయం. ఎందుకంటే బీజేపీ వ్యూహాలు, అమిత్ షా, మోడీ వ్యూహాలు ఎలా ఉంటాయంటే, ఆ రాత్రికి ఆ పార్టీలో ఉన్న నేత తెల్లారేలోపు వచ్చి ఈ పార్టీలో చేరిన నేపథ్యం చూసాం. ఆ రాత్రి బీజేపీలో రాత్రి ఒక ప్రాంతీయ పార్టీలో కీలక నేతగా ఉంటే మరుసటి రోజు ఆ ప్రాంతీయ పార్టీ కీలక నేత బీజేపీ కండువా మార్చుకున్న నేపథ్యంలో ఇలా వరుసగా జరుగుతున్న రాజకీయాలు, ఆ రాజకీయ నేపథ్యంలో భాగంగా బీజేపీ వ్యూహాలని అంచనా వేయడం దాదాపు అసాధ్యం అనేది ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలను అడ్డుకునే శక్తి లేదు. కర్ణాటక కావచ్చు, కర్ణాటకలో డీకే ముఖ్యమంత్రి ప్రస్తుతానికి కావచ్చు, కానీ డీకే లాంటి వారు కూడా బీజేపీని ఢీకొట్టాలంటే భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు చీలుతుంది, ఏ ఎమ్మెల్యేలను
ఒక జట్టుగా లాగి వారిని ప్రత్యేక వర్గంగా గుర్తించే పరిస్థితులు దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ మొన్నటి వరకు ఉన్న మహారాష్ట్ర కావచ్చు, నిన్న తృణమూల్ కావచ్చు, ఈ నేడు సమాజ్వాదీ పార్టీ కావచ్చు. రాబోయే రోజుల్లో ఏ పార్టీ కూడా బీజేపీ చీల్చకూడదని నియమం పెట్టుకోదు. అది ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ కావచ్చు, తెలంగాణలో అధికార పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏది కూడా బీజేపీకి అతీతులు కాదు. బీజేపీ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాము అనే సందేశాన్ని జనాల్లోకి పంపిస్తున్నారు. అలాంటి దృక్పథం ప్రస్తుతం ఈ విచ్ఛిన్నకర రాజకీయాలు పార్టీలను విచ్ఛిన్నం చేయడం, మెజార్టీ ఎమ్మెల్యేల వర్గాన్ని విలీనం చేసుకోవడం బీజేపీకి పొరపాటైంది. రాబోయే 2027, 2028 ఎన్నికలతో పాటు 2029 లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అదేవిధంగా జమిలీ ఎన్నికల బిల్లు, మరోపక్క ఇటు డీలిమిటేషన్ బిల్లు, జమిలీ ఎన్నికల బిల్లు, ఈ 2 బిల్లులు ఆమోదించడానికి బీజేపీ ఎలాంటి సాహసమైన చేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజులు ఉత్తర భారతదేశం సీట్లు పెడితే మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలతోనే ఈ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.